Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. ఎర్లీ మార్నింగ్ 6కి లేస్తున్నాను కదా డైలీ. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఫేస్ అంతా పఫీగా అనిపిస్తుంది కదా. దానికోసం నేను నా దగ్గర ఉన్న ఐస్ ప్యాక్ జెల్ ఉంది. సో దాంతో నేను ఫేస్ మొత్తం కొద్దిసేపు పెట్టుకుంటాను. చాలామందికి ఎర్లీ మార్నింగ్స్ లేవగానే ఇట్లా పఫీగా అనిపిస్తుంటుంది ఫేస్. డీప్ పఫ్ చేసుకోవడం కోసం ఇట్లా నేను ఇది యూజ్ చేస్తాను. ఇది హెడేక్ అండ్ ఐస్ మీద పెట్టుకోవడానికి కూల్ ప్యాచ్ లాగా దీన్ని తీసుకున్నాము. ఇది అమెజాన్లో కొన్నా నేను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఉంది కదా, దీన్ని నేను మొత్తం టిష్యూలో ఇట్లా ఒకసారి పెట్టేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటాను. మీ దగ్గర ఇలాంటిది ఏది లేకపోయినా పర్వాలేదు, ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, సో ఐస్ క్యూబ్స్ని ఇట్లా టిష్యూస్లో పెట్టుకొని ఇలా ఫేస్ మొత్తం మసాజ్ చేసుకోవచ్చు. లేదు ఐస్ క్యూబ్స్ని ఒక 10 అలా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఆ ఫేస్ మొత్తం ఆ వాటర్లో డిప్ చేసుకున్నా కూడా మనకు ఫేస్ మీద పఫీనెస్ అనేది కొంచెం తగ్గుతుంది. మెయిన్గా నాకైతే ఐస్కి అండ్ అలాగే మౌత్ దగ్గర అలా అనిపిస్తుంది పఫీగా. ఇంకా ఐస్ పట్టుకున్నాను కదా, నాకు ఫింగర్స్ అంతా ఇట్లా ఉబ్బిపోయినట్టు అయిపోయాయి అనమాట కోల్డ్నెస్కి. దానికోసం నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను. ఇవాళ నేను త్వరగానే లేసాను. విన్ను నైట్ కాల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా 7కి లెగుస్తాను అని చెప్తే ఓకే అని చెప్పేసి అంతలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేసుకున్నాము. దాని తర్వాత వాక్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈజీగా చేసేయచ్చు కదా అని చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇవాళ పాలక్ పరాటా చేద్దామనేసి పాలకూరని మొత్తం వాష్ చేసి ఇట్లా వాటర్లో బాయిల్ చేస్తున్నాను. పాలకూర ఒక 5 minutes బాయిల్ అయితే సరిపోతుంది. బాయిల్ అయిన తర్వాత పాలకూరని మొత్తం ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. వీక్లో కనీసం 3 to 4 times అయినా సరే ఇట్లా లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదా. చాలామంది లైక్ ఆకుకూరలు వెజిటేబుల్స్ ఇలా తినకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా చేశారంటే ఈజీగా అన్ని మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటివి ఏవి మనం మిస్ కాకుండా మన బాడీలోకి పంపించిన వాళ్ళం అవుతాం కదా. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయటం కూడా బెటర్ ఆప్షన్సే. పాలకూర అయితే బాయిల్ అయింది. దీన్ని స్ట్రైనర్లోకి తీసుకొని కొంచెం కూల్ డౌన్ అయ్యే వరకు ఒక 5 minutes అలా పక్కన పెట్టేసి తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 2 to 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, 1/4 స్పూన్ షుగర్ సరిపోతుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే పాలకూర అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోకుండా, అంటే డార్క్ గ్రీన్లోకి చేంజ్ అవ్వకుండా ఎలా ఉన్న కలర్ అలానే ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయమని చెప్తున్నాను. ఇంకా ఇవన్నీ వేసి మనము మిక్సీ పట్టేసుకొని పిండి కలిపేసుకోవాలి. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నాను. నేను మైదా అయితే యూజ్ చేయట్లేదు ఇంట్లో. మల్టీగ్రెయిన్ ఆటాతోని ఇప్పుడు ఈ పరాటాస్ కూడా చేస్తున్నాను. అండ్ దాంట్లోకి నేను జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసి దాని తర్వాత ఈ మిక్సీ పట్టేసుకున్న పాలక్ పేస్ట్ని అందులో వేసేసి కలిపేసుకోవాలి. పేస్ట్ మరి కోర్స్గా లేకుండా కొంచెం మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనము పిండిలో వేసి కలుపుతున్నాం కదా, సో మంచిగా కలుస్తుంది. నేను ఇక్కడ ఇంకా ఆల్రెడీ పిండి తీసి పెట్టుకున్నాను. మీకు క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసి నీట్గా ఒకసారి స్పూన్తో ఇలా అనేసుకొని తర్వాత కలిపితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం హాట్గా ఉంటుంది కదా. సో కొంచెం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా నెక్స్ట్ హ్యాండ్ యూజ్ చేసి మంచిగా నీట్ చేసుకోవాలి. బాగా నీట్ చేసుకుంటే ఈ పరాటాస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నా కూడా నాకు ఈ పరాటాలు చాలా సాఫ్ట్గా వచ్చాయి.
ఈ విధంగా మనము నీట్ చేసుకోవాలి. మీకు వాటర్ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి. లేదంటే అదే సరిపోతుంది. నాకు అదే సరిపోయింది. నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇలా నీట్ చేసుకున్నాం కదా! దాని తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ ఘీ యాడ్ చేసి పైన ఒక కోటింగ్ లాగా అలా కప్పేస్తున్నాను. ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉండటానికి. నేను ఇది కలిపి పెట్టేసి వెళ్తున్నాను కదా! సో దానికోసం ఇట్లా ఘీ అప్లై చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది అండ్ సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా మనం మొత్తం అప్లై చేసుకునేసి ఒకసారి ఇలా అనేసుకుని మూత పెట్టేసుకోవాలి. మేము బయటకు వెళ్ళొచ్చేసరికి ఇది కొద్దిసేపు నానుంటుంది కదా, మంచిగా ఉంటుంది అని చెప్పి ఇంకా వాక్ చేయడానికి ఇంకా వెళ్తున్నాము. ఎవ్రీడే అట్లీస్ట్ 1 అవర్ అయినా వాక్ చేస్తున్నాము. వాకింగ్ చేయటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా. వెయిట్ లాస్ అవుతామా కాదా అన్నది పక్కన పెడితే హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే బోన్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. త్రూ అవుట్ ద డే మనం ఎనర్జీగా ఉండడానికి యూస్ అవుతుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇప్పుడు అందరికీ ఉండే సమస్య అది. వాకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది హార్మోన్స్ అన్నీ మనకి బ్యాలెన్స్డ్గా ఉండటానికి. ఇంకా ఇక్కడ ఈ చెట్టు చూపిస్తున్నాను కదా, ఇది రేగిపండు చెట్టు అండి. చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద చెట్టుని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అక్కడ కోసుకుంటూ ఉంటే అందరూ వెళ్ళి చూసాను ఏంటి అని చెప్పి చూస్తే ఇంత పెద్ద రేగిపండు చెట్టు. రోడ్ మొత్తం అవే ఉన్నాయి. ఇంకా మేము ఇవాళ కొంచెం లేట్గా వెళ్ళాం కదా వాకింగ్కి. ఇంకా సన్ వచ్చాడు. ఇంకా వాకింగ్ అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెష్ అయిపోయి నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టేసుకొని వెళ్ళాను కదా, సో ఒకసారి మీకు చూపిస్తున్నాను నేను ఏ విధంగా చేస్తాను అని. అంటే పరాటాలు చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా. కొంతమంది ఫోల్డ్ చేస్తారు, కొంతమంది రౌండ్ చుట్టుతారు, ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా. సో నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను. అండ్ మీకు ఒక చిట్కా చెప్తాను. ఇక్కడ మనము చపాతీని బాగా ఇట్లా ఒత్తుకున్న తర్వాత దీని మీద నేను ఘీ యాడ్ చేసుకుని దాని తర్వాత దానిపైన నేను కొంచెం పౌడర్ని యాడ్ చేస్తాను. పౌడర్ ఇన్ ద సెన్స్ అదే ఆటా యాడ్ చేస్తాను. అలా చేసుకున్నట్లయితే మనకు పరాటా అంటున్నాం కదా, కొంచెం లేయర్గా వస్తుంది కదా, అలా వస్తుంది అన్నమాట. యా బాగానే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. యాక్చువల్లీ మనము బయట తింటూ ఉంటాం కదా పరాటాలు, లచ్చా పరాటా ఇట్లా అని చెప్పేసి, మరీ అంత పర్ఫెక్ట్గా అంత ప్రోగా రాదు. కానీ నేను అంత ప్రోని కాదు, కానీ ఇదైతే బాగా వచ్చింది. చాలా లేయర్స్ అయితే వచ్చాయి నాకు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఎలా వచ్చింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇట్లా మనము మొత్తం రోల్ చేసేసుకొని మొత్తం మడిచేసుకొని మళ్ళీ రుద్దేసుకొని కాల్ చేసుకోవటమే. నేను రోటీల్ని పరాటాల్ని ఎప్పుడైనా సరే ఇట్లా కౌంటర్ టాప్ మీదే చేస్తూ ఉంటాను. కొంచెం ఫ్రీగా ఉంటుంది నాకు చేయడానికి. కౌంటర్ టాప్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లా కౌంటర్ టాప్ మీదనే ఒత్తుకుంటూ ఉంటాను. అండ్ ఈజీగా ఉంటుంది నాకు చేయడానికి కూడా. ఇలా చేసుకున్నాం కదా, నేను జస్ట్ చుట్టిన లేయర్స్ మాత్రమే వస్తుంది అనుకున్నాను, కానీ లోపల కూడా చాలా లేయర్స్ అయితే ఫామ్ అయ్యాయి, చాలా లేయర్స్ వచ్చాయి. హీట్ అయిన ప్యాన్ మీద యాడ్ చేసి 2 సైడ్స్ మనము కాల్చుకొని ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవటమే. అంతే, వేడి వేడి పాలక్ పరాటా అయితే రెడీ అయిపోయినట్టే. ఇది మీరు కావాలంటే కర్డ్లో తినచ్చు, లేదా కారా చట్నీ అని నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను కదా ఒక వీడియో, అలాంటి కారా చట్నీతో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను ఆ వీడియోని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. కారా చట్నీ పరాటాలోకి కాదు, చాలా లైక్ దోశలోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.
యాక్చువల్లీ ఈ వీడియోలో నేను మీతో ఇంకో స్పెషల్ థింగ్ కూడా షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఎస్టర్డే రిపబ్లిక్ డే మా డాడీ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి నేను మా సిస్టర్ని నాకు షేర్ చేయమన్నాను. సో అది ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా పిల్లలు అందరూ డాడీ ఇలా అందరూ డెకరేట్ చేసుకుంటున్నారు స్కూల్ని. చిన్నప్పుడు అందరూ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అని కాకుండా జెండా పండుగ వస్తే చాక్లెట్స్ ఇస్తారు ఇలా అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కదా. మాకు కూడా చాలా మెమొరీస్ ఉన్నాయి. యాక్చువల్లీ అందరికీ చెప్పాలంటే స్కూల్ ఈజ్ లైక్ స్వీట్ మెమొరీ అండ్ బాల్యం మరీ తిరిగి రాదు అని చెప్తూ ఉంటారు కదా. ఇలా పిల్లలందరినీ చూస్తూ ఉంటే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మీకు మీ స్కూల్ డేస్ ఎలా ఉన్నాయి అని నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా పిల్లలందరూ ఇట్లా ఫ్లవర్స్ తీసుకొచ్చారు. మేము కూడా తీసుకెళ్ళే వాళ్ళము మా చిన్నప్పుడు ఇట్లా ఫ్లవర్స్ అంతా. సో అందరూ ఇట్లా ఫ్లవర్స్ తీసుకొచ్చి ఫ్లాగ్లో కొన్ని తర్వాత ఇట్లా పెడుతూ ఉంటాం కదా మనము. సో అందరూ ఇలా తీసుకొచ్చినవన్నీ చూపిస్తూ ఉన్నారు. అందరూ చూడండి కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా దాని తర్వాత పిల్లలందరూ అవి లైక్ మొత్తం ఫ్లాగ్ అంతా కట్టేసుకున్న తర్వాత ఇంకా ఇవి డెకరేషన్స్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలు తెచ్చిన పూలన్నింటినీ ఇట్లా ఫ్లాగ్ దగ్గర పెట్టేశారు. చాలా బాగుంది కదా చూడటానికి. దాని తర్వాత ఇట్లా ప్రేయర్ అంతా అయిపోయింది. నిన్న ఇంకా డాడీతో పాటు మమ్మీ ఇంకా మా సిస్టర్ కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా ఇంకా అక్కడే సెలబ్రేట్ చేసుకొని వచ్చారు. డాడీ ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత ఇంకా ఇలా జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఇంకా నేషనల్ అంతం అయిపోయిన తర్వాత పిల్లలందరూ వెళ్ళి క్లాస్ రూమ్స్లో కూర్చుంటున్నారు. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇవాళ ట్రీట్స్ ఏంటి ఉంటాయి అని చెప్పేసి. సో చాలా ట్రీట్సే దొరికాయి అన్నమాట. నిన్న వీళ్ళకి చాలా ట్రీట్సే వచ్చాయి. పిల్లలందరూ ఇంకా ట్రీట్స్ అవి తీసుకున్న తర్వాత కాసేపు డ్యాన్స్ అలా ఉండే కొంచెం సెలబ్రేషన్స్ జరిగాయి. తర్వాత ఇలా అందరూ ట్రీట్స్ తీసుకొని ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరూ మా సిస్టర్తో ఆడుకుంటున్నారు. దాని తర్వాత ఇంకా డాడీ వాళ్ళు మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ అక్కని నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించాను కదా వడిబాలు పెట్టే దాంట్లో. మా డాడీ వాళ్ళ సిస్టర్ కొడుకు ఇంకా కోడలు. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు నిన్న. వాళ్ళందరూ కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది వచ్చేసి మా చిన్న మామ కూతురు అన్నమాట. ఇంకా వీడు వచ్చేసి మా మామ వాళ్ళ అదే ఆ అక్క చెప్పాను కదా అక్క వాళ్ళ కొడుకు అన్నమాట. తిని వచ్చేసి మా చిన్నమ్మ వైఫ్. సో వాళ్ళు అక్కడ కొద్దిసేపు స్టే చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసారు. ఇదండి ఇవాల్టి వీడియో.
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ అయింది అనుకుంటే, మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.